సిఎస్కే ఫ్యాన్స్తో పాటు ఎంఎస్ ధోని ఫ్యాన్స్కు ఒక అద్భుతమైన గుడ్ న్యూస్. ఐపీఎల్ 2025లో మహేంద్ర సింగ్ ధోని అన్క్యాప్డ్ ప్లేయర్గా ఆడబోతున్నాడని చెప్పి న్యూస్ బేవచ్చంగా వైరల్ అవుతుంది. అండ్ ఈ న్యూస్కు బలాన్ని చేకూరుస్తూ కొన్ని ట్రస్టెడ్ వెబ్సైట్స్ నుండి క్లియర్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ధోని ఐపీఎల్ 2025 ఆడబోతున్నాడు, అది కూడా ఒక అన్క్యాప్డ్ ప్లేయర్గా అంట. సో లాస్ట్ 2 to 3 వీక్స్ నుండి ఈ విషయంపై గట్టిగా స్పెక్యులేషన్ జరుగుతుంది. ఐపీఎల్ 2025 కోసం ధోనిను అన్క్యాప్డ్ ప్లేయర్గా రీటైన్ చేసుకోబోతున్నామని చెప్పి సిఎస్కే మేనేజ్మెంట్ కొన్ని హింట్స్ ఇచ్చారు. బట్ అవన్నీ రూమర్స్ అనుకున్నాం. అయితే మెల్లమెల్లగా ఈ న్యూస్కు బలం చేకూరుతుంది. ఇప్పుడు కొన్ని ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే బీసీసీఐ కూడా ధోనిని ఆడించేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుందంట. సో అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ గురించి ఆల్రెడీ మీరు చాలా వినే ఉంటారు. ఇండియన్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిటైర్ 5 సంవత్సరాలు గడిస్తే ఐపీఎల్ అన్క్యాప్డ్ ప్లేయర్స్కి ఆడొచ్చు. అండ్ ఈ రూల్ ఐపీఎల్ స్టార్టింగ్ నుండి ఐపీఎల్ 2021 వరకు కూడా ఉంది. బట్ 2022 కోసం 2 కొత్త టీంలను తీసుకొచ్చినప్పుడు ఈ రూల్ని క్యాన్సిల్ చేశారు. సో లాస్ట్ ఐపీఎల్ 3 సీజన్స్కి ఈ రూల్ అయితే అప్లై కాలేదు. బట్ ఇప్పుడు బీసీసీఐ ఈ రూల్ని మళ్ళీ వెనక్కి తీసుకురాబోతుందని చెప్పి గట్టిగా వార్తలు వస్తున్నాయి. మెయిన్లీ ఎంఎస్ ధోని కోసం ఈ రూల్ని వెనక్కి తీసుకొస్తున్నట్టు మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ రూల్ వల్ల ఎక్కువగా బెనిఫిట్ పొందేది సిఎస్కే టీం మరి ఎంఎస్ ధోని. అయితే ట్విస్ట్ ఏంటంటే సిఎస్కే సీఈఓ బీసీసీఐకు ఎలాంటి రిక్వెస్ట్ పంపలేదంట. ఇలా అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ని వెనక్కి తీసుకురండి, మేము ధోనిని ఆడించుకుంటామని చెప్పి ఎక్కడ అడగలేదంట. బీసీసీఐ వాళ్ళే తామంతట తాము ఈ రూల్ని వెనక్కి తీసుకురాబోతున్నారు అనే వర్షన్లో చెప్పారు. సో ఇదైతే నిజంగా ఒక క్రేజీ థింగ్. అండ్ ఆబ్వియస్లీ బీసీసీఐ రూల్ ఎందుకు వెనక్కి తీసుకురావాలనుకుంటుంది, ఎక్కువ డబ్బులు చేసుకోవడానికే. సో ధోని పాపులారిటీ గురించి, ఐపీఎల్ అతనుకున్న బ్రాండ్ వాల్యూ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సిఎస్కే మ్యాచ్ జరుగుతుంది, అందులో ధోని ఆడుతున్నాడంటే చాలు బేవచ్చంగా క్రౌడ్ వస్తారు. అలాగే టీవీలు కూడా జనాలు అతుక్కుపోతారు. సో ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్స్ ఎంఎస్ ధోని. అసలు అతను బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లోకి కూడా రావక్కర్లేదు. డ్రెస్సింగ్ రూమ్లో అతను నుంచున్న వైపు కెమెరా తిప్పితే చాలు మొత్తం గోల అయిపోతుంది. సో అంతటి బేవచ్చమైన క్రేజ్ ఉన్న ధోని సడన్గా డిసపియర్ అయిపోతే ఐపీఎల్కి అది చాలా డ్యామేజ్ చేస్తుంది. మెయిన్లీ సిఎస్కే ఫ్యాన్స్ ఎదిరిపోవచ్చు, అలాగే వాళ్ళ వ్యూవర్షిప్ కూడా పడిపోవచ్చు. సో ఐపీఎల్ బ్రాండ్ వాల్యూకి సడన్గా ఒక పెద్ద డ్యామేజ్ చేసుకోవడం ఇష్టం లేక బీసీసీఐ ఇలాంటి మాస్టర్ ప్లాన్ వేసి ఉండాలి. అండ్ ఆబ్వియస్లీ దీనివల్ల బీసీసీఐతో పాటు సిఎస్కే మేనేజ్మెంట్ కూడా చాలా బెనిఫిట్ పొందుతుంది. సో ఈ రూల్ని వెనక్కి తీసుకురావడం ఒక అన్ఫేర్ థింగ్ కింద భావించే కంటే ఒక కమర్షియల్ స్టింట్గానే మనం భావించాలి. బట్ ఇప్పుడు ఫ్యాన్స్ అందరిలో ఉన్న బిగ్గెస్ట్ డౌట్ ఎంఎస్ ధోని రిటైర్ అయ్యి 5 years అవ్వలేదు కదా అని చెప్పి. సో ధోని అయితే 2020వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన రిటైర్మెంట్ ప్రకటించాడు. అది కూడా చాలా సింపుల్గా ఆన్లైన్లో ఒక పోస్ట్ ద్వారా తెలిపేశాడు. అండ్ అతను రిటైర్మెంట్ ప్రకటించి రోజు వరకు చూసుకుంటే 4 సంవత్సరాలు 2 రోజులు మాత్రమే అయ్యింది. 2020 ఆగస్ట్ 15 నుంచి చూసుకుంటే ఈ రోజు కేవలం 4 years మాత్రమే గడిచింది. అండ్ నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ 15 వచ్చేసరికి ధోని రిటైర్ అయ్యి 5 years కంప్లీట్ అవుతుంది. దీంతో అతను ఐపీఎల్ 2026లో అన్క్యాప్డ్ ప్లేయర్గా ఆడొచ్చు. మరి ఇప్పుడు అతను ఐపీఎల్ 2025లో అన్క్యాప్డ్ ప్లేయర్గా ఎలా ఆడిస్తారు? సో దీని గురించి అయితే కొన్ని డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. మెయిన్లీ అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్లో చాలా లుసుగులు ఉన్నాయంట. సో అందులో నాకు కంటికి కనిపించిన ఒక వెర్షన్ మీకు చెప్తాను వినండి. ఏ ఇండియన్ ప్లేయర్ అయినా సరే రిటైర్మెంట్ ప్రకటించిన డేట్ నుండి 6 నెలలు వెనక్కి వెళ్తే 6 నెలల్లో ఎలాంటి క్రికెట్ ఆడకపోతే ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడకపోతే అతను ఆడిన లాస్ట్ మ్యాచ్ డేట్ నుండి రిటైర్ అయిన ప్లేయర్గా కన్సిడర్ చేస్తారంట. విచ్ మీన్స్ ధోని 2019 సంవత్సరం జూలై 12వ తేదీన తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. అండ్ ఆ మ్యాచ్ ఆడాక 13 నెలల తర్వాత తన రిటైర్మెంట్ ప్రకటించాడు. సో దీన్ని బట్టి చూసుకుంటే 6 month రూల్ వెర్షన్ అనేది ధోనికి అప్లై అవుతుంది. అలా కాకుండా ఒక ప్లేయర్ తన లాస్ట్ మ్యాచ్ ఆడిన తర్వాత 6 నెలల్లోపు రిటైర్మెంట్ ప్రకటిస్తే రిటైర్ అయిన డేట్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. సో రూల్ బట్టి చూసుకుంటే ఆల్రెడీ ధోని తన లాస్ట్ మ్యాచ్ ఆడేసి 5 సంవత్సరాలు దాటేసింది. ఈవెన్ ఒకవేళ ఇది నిజం కాకపోయినా బీసీసీఐ మళ్ళీ ఇలాంటిది ఏదో పెడుతుంది. ఎందుకంటే ప్యూర్లీ రూల్ని వెనక్కి తీసుకొచ్చేది ధోని కోసం. సో ఎలా సరే డెఫినెట్లీ ఐపీఎల్ 2025లో ధోని ఒక అన్క్యాప్డ్ ప్లేయర్గానే ఆడబోతున్నాడు. ఇక ధోనితో పాటు మిగతా సీనియర్ ప్లేయర్స్ కూడా ఆడతారంటే సురేష్ రైనా, యువరాజ్ సింగ్ లాంటి వాళ్ళు కూడా ఆడతారంటే మేబీ ఆడకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఐపీఎల్ కెరీర్ ముగిసిన తర్వాత బయట కొన్ని T20 లీగ్స్తో పాటు T10 లీగ్స్ కూడా ఆడారు. సో ఇలా బయట లీగ్స్లో ఆడిన ప్లేయర్స్ని ఐపీఎల్లోకి తీసుకోరు. కేవలం బీసీసీ అండర్లో ఉండే లీగ్స్లో ఆడే ప్లేయర్స్ని మాత్రమే అలౌ చేస్తారు. అండ్ ఆల్సో అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ ప్యూర్లీ ఇండియన్స్కి సంబంధించింది. ఇందులో ఫారెన్ ప్లేయర్స్కి ఎలాంటి చోటు లేదు. కేవలం ఈ 5 years రిటైర్మెంట్ రూల్ అనేది ఇండియన్ ప్లేయర్స్కి మాత్రమే ఉంటుంది. మరి ధోని అన్క్యాప్డ్ ప్లేయర్గా ఆడడం మీద మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.